హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియోలో మీకు జనవరి నెలలో అయితే కొన్ని కంపెనీస్ అయితే ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే బయటకు వచ్చాయన్నమాట. కొన్ని ఇంకా నేమ్స్ అయితే బయటకు రాలేదు. అవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్వాలిఫైర్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరిని తీసుకుంటారు అంటే మేల్స్నా ఫీమేల్స్నా, ఏజెంట్ ఉండాలి, అలాగే మీకు అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, బస్ రూట్ ఎక్కడ దాకా ఉంది, ఫుడ్ ఏంటి, ఇలాంటివన్నీ వివరాలైతే మీకైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దయచేసి మధ్యలో స్కిప్ చేయడం లేకుంటే సగం చూసి ఆపేయటం చేసి కింద కామెంట్స్ అయితే చేయకండి అనమాట. మీరు కామెంట్స్ నాకు అర్థం కావట్లేదు, ఓకేనా? ఇది నా రిక్వెస్ట్, ఓకేనా? మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కంపెనీస్ ఏంటో మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వస్తాయి నోటిఫికేషన్ రూపంలో, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకు వచ్చిన లిస్టులో అయితే డైకిన్ కంపెనీ అయితే ఉంది, ఓకేనా? ఇప్పుడు దాకైతే చాలా మంది జాయిన్ అయ్యారు ఈ మధ్యకాలంలో. డైకిన్లో అయితే ఎఫ్జీ అలాగే కంప్రెసర్ అనే 2 ప్లాంట్స్ అయితే ఉంటాయి. ఇందులో కంప్రెసర్లో అయితే రీసెంట్గా అయితే ఒక ప్లాంట్ అయితే రెడీ చేశారనమాట. అది ఓపెనింగ్కి దగ్గరలో ఉంది. నా తెలిసి ఒక 2-3-4 డేస్లో లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్లో అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇది మనకు ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళైతే మనకు అఫీషియల్గా అయితే మనకు అనౌన్స్ చేశారు. చెప్పుకోవడం మాకు చాలా అయింది. నేనైతే వీడియో చేయలేదు, టైం సరిపోయినందువల్ల, ఓకేనా? ఈరోజు వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మరొకసారి అయితే మీకు క్లియర్గా అయితే చెప్పేస్తాను. ఎవరైనా ఫర్దర్గా రావాలంటే మీరు ఈ కంపెనీకి అయితే రావచ్చు అనమాట. ఈ మంత్ వచ్చి ఇంకొక 7 డేస్ అయితే ఉంది. నెక్స్ట్ జనవరి 1 అయితే ఉంది. నెక్స్ట్ సంక్రాంతి అయితే ఉందన్నమాట. జనవరి 1 ఇవన్నీ చూసుకొని సిద్ధంగా ఉండండి. మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు అన్ని క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్స్ అయితే రానున్నాయి, ఓకేనా? చాలా మంది కొంతమంది 10th అడుగుతున్నారు, ఇంటర్ అడుగుతున్నారు, డిగ్రీ అన్న కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓకేనా? మీరు ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ అయితే వస్తుందన్నమాట. మన ఛానల్లో అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇందులో ఫస్ట్ చూసుకుంటే కంపెనీ నేమ్ అయితే చెప్పాను కదా, డైకిన్ అనమాట. డైకిన్ ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది జపనీస్ కంపెనీ అనమాట, ఓకేనా? ఇది ఉండేది ఎక్కడ అంటే శ్రీ సిటీలో ఉంది. అప్పాయపాలెం దాటంగానే వస్తుందన్నమాట. మీకు అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియకపోతే చెప్తున్నాను. ఇందులో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చి ఇందులో 2 టైప్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఆన్ రోల్, ఒకటి వచ్చి ఆఫ్ రోల్ అనమాట. ఆన్ రోల్కి అయితే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక సపరేట్ శాలరీ ఉంటుంది, అలాగే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటుంది అనమాట. ఆఫ్ రోల్ వాళ్ళకైతే సపరేట్గా బెనిఫిట్స్ ఉంటుంది, అలాగే మీకు బోనస్ అనేటివి ఇస్తారనమాట. అవేంటి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఆన్ రోల్ కావాలంటే ఇక్కడ తీసుకునే క్వాలిఫికేషన్ 2 అనమాట, డిప్లొమా అండ్ బీటెక్. బీటెక్లో వచ్చి ట్రిపుల్ ఈ, అలాగే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఈ ముగ్గునైతే మిమ్మల్ని ఆన్లో కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళకి వచ్చి మినిమం శాలరీ వచ్చి 15-16 అబోనే ఉంటుంది నాకు తెలిసి, ఓకేనా? 18 ఏదైనా ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ గానా ఉండే పని అయితే అది కూడా మీకు ఆన్ రోల్లో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆన్ రోల్ వారికి శాలరీస్ అలాగే క్వాలిఫికేషన్ మీకు చెప్పానని అనుకుంటున్నాను, ఓకేనా? ఇందులో మీకు ఒక బెనిఫిట్ అయితే ఉందన్నమాట. అదేంట్రా అంటే ఎవరైతే ఆన్ రోల్ వస్తారో వాళ్ళకి వచ్చి ఎవ్రీ 3 monthsకి ఒకసారి అయితే మీకు 5,000 రూపీస్ అయితే కంపెనీ అనేది మీకు శాలరీ కలిపి అయితే ఇస్తుందన్నమాట. ఇది మీరు ఎలాగైనా అనుకోండి, బోనస్ అనుకోండి, లేకుంటే ఇంకేదైనా బెనిఫిట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నో ప్రాబ్లం. ఇదైతే ఆన్ రోల్కి అయితే ఒక మంచి అవకాశం అనమాట. మీకు వచ్చి శాలరీలో 3 monthsకి ఒకసారి 5K యాడ్ అయిందంటే మీకు ఎందుకో కనుకైతే ఉపయోగపడితే పడుతుంది అనమాట. ఇదనమాట ఆన్ రోల్ గురించి. ఇంకా ఆఫ్ రోల్ గురించి ఏంటంటే ఆఫ్ రోల్లో క్వాలిఫికేషన్ చూస్తే మీకు 10th, ఇంటర్, డిగ్రీ ఇలా ముగ్గురిని తీసుకుంటారు, ఓకేనా? 10th అయితే మినిమం పాస్ అవ్వాలి, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, పాస్ అయినా తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఐటీ కూడా తీసుకుంటారు, ఓకేనా? ఆఫ్ రోల్ కింద తీసుకుంటారు అనమాట. ఒకవేళ ఐటీ వాళ్ళు కన్నా మీకు ఆన్ రోల్ కింద తీసుకోవాలంటే కొంత టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి మన సిన్సియర్గా వర్క్ అనేది చేయాలన్నమాట. వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే మనకు ఆన్ రోల్ అయితే తీసుకుంటారన్నమాట. ఆఫ్ రోల్ నుంచి ఆన్ రోల్కి అయితే ప్రమోషన్ ఇస్తారన్నమాట. నేనే చాలా మంది అయితే ఈ కంపెనీలో చూడడం అయితే జరిగిందనమాట. ఆఫ్ రోల్ వస్తూ ఉండి ఒక 6 months తర్వాత పైన ఇక్కడ బ్లూ వస్తుందన్నమాట ఆన్ రోల్కి, అదే మనకు గుర్తు. ఆన్ రోల్లో జాయిన్ అయ్యి చాలా మంది అయితే డెవలప్ అయ్యి శాలరీస్ మంచి శాలరీ తీసుకుంటున్నారు, ఓకేనా? ఇది విషయం.
ఇంకా మీకు జెండర్ వచ్చి తెలిసింది కదా, మేల్స్ అండ్ ఫీమేల్స్ని ఇద్దరు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకు ఏజ్ చూస్తే ఇందులో 18+ నుంచి 25 years వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఏజ్ ఫ్రెండ్స్ ఏజ్ సంగతి అయితే కొంచెం జాగ్రత్తగా గుర్తించండి. 18+ ఉండాలి, అలాగే 25 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆన్ రోల్కి నోట్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఆన్ రోల్ ఎవరైతే వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళు తప్పనిసరిగా వచ్చేటప్పుడు మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో, అది బీటెక్ కావచ్చు, ఐటీ డిప్లొమా కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా కావచ్చు, సో మీరు తప్పనిసరిగా అయితే ఒరిజినల్ సర్టిఫికేషన్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో తప్పకుండా వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు తీసుకురాకపోతే తప్పనిసరిగా మేము వెళ్ళి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. లేకుంటే మీకు జాబ్ అనేది ఎవరు, ఓకేనా, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బీటెక్, డిప్లొమాలో, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్, అలాగే ట్రిపుల్ ఈ అలా ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా శాలరీ చూస్తే మీకు చెప్పేశాను కదా. సో ఆన్ రోల్కి వచ్చి మినిమం 15-16K ఉంటుంది స్టార్టింగ్. అలాగే ఆఫర్కి అయితే 13K అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. దీంతో పాటు మీకు ఓడిసినవి అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. సో ఓటీ కనుక మీరు కవర్ చేయగలిగితే మీకు డబుల్ శాలరీ అనేది వస్తుందన్నమాట ఆ ఓటీ రోజు. సో మొత్తం కలిపి మీరు కూడా ఒక 16-17 దాకా అయితే మీరు అయితే లెవెల్ చేయొచ్చు, లేకుంటే మినిమం 15K దాకా అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మీకు బెనిఫిట్స్ చూస్తే, బెనిఫిట్ మీకు ఈఎస్ఐ, పిఎఫ్ అనేది మీకు కామన్గా ఉంటుంది అన్ని కంపెనీలో, ఇక్కడ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఆఫర్ వాళ్ళు ఎట్లా అంటే, సో కాంట్రాక్ట్లో వర్క్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి, గోల్డెన్ ఈగల్ అని, బ్లూ ఓషన్ అని, సింహం అని, అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో మిమ్మల్ని తీసుకుని అయితే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు మీకు ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మీరు డ్యూటీలో ఉంటారో, అది ఏ షిఫ్ట్ కావచ్చు, బి షిఫ్ట్ కావచ్చు, సి కావచ్చు, మీకు ఆ టైంలో అయితే మీకు ఫుడ్ అనేది కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బేసిక్ ఏంటంటే, సో ఒక డైకిన్లో 2 షిఫ్ట్సే ఉంటాయన్నమాట. సో సి షిఫ్ట్ అనేది లేదు, కానీ సి షిఫ్ట్ కొంతమందికే ఉంటుందన్నమాట. క్వాలిటీ వాళ్ళకి, ఇంజనీర్లకి, అట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా సి షిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సి షిఫ్ట్ అంటే ఇంకా మనకు బెటర్, మనకు సి షిఫ్ట్ అంటే నైట్ అలవెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు ఎంతో కొంత, అదొక మనకు బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా బస్ రూట్ చూస్తే, బస్ రూట్ వచ్చి మనకు చాలా ఊళ్ళకి అయితే ఈ మధ్య అయితే పెంచారనమాట. సో అప్పుడు చెప్తాను. సో ఆ ఇయర్లో ఎవరైనా ఉంటే రావచ్చు. ఒకవేళ బయట నుంచి ఎవరన్నా వచ్చి ఇక్కడ చేరి జాబ్లో ఉంటే, సో ఆ ఇయర్లో కూడా మీరు ఉండి కూడా రూమ్లో కావచ్చు, హాస్టల్లో కావచ్చు ఉండి రావచ్చు అనమాట. ఎందుకంటే తడ, సూర్యాపేట, కొండూరు అంతా ఆల్మోస్ట్ చాలా హాస్టల్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకెవరన్నా ఉంటే ఇది మనకు ఒక అవకాశం అనమాట, ఓకేనా. బస్ రూట్స్ ఏంటో మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ దగ్గర నుంచి తడకుంది, అలాగే సూలూరుపేట, అలాగే దొరవార సత్రం, అలాగే నాయపేట దాకా అయితే పెంచారనమాట. ఇంతకుముందు సత్రం వరకు అయితే ఉంది, ఇప్పుడు నాయపేట వరకు అయితే పెంచారనమాట. ఇంకా నెక్స్ట్ ఇలా చూస్తే, సో తన నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు బత్తలవరం అని ఒక ఊరు ఉంది. అక్కడ హాస్టల్స్ అనేవి ఎక్కువయ్యాయి అనమాట. అక్కడైతే చాలా మంది అయితే వస్తున్నారు. ఒక షిఫ్ట్కి వచ్చి నా దగ్గర 200 మెంబర్స్ వరకు అయితే వస్తారనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే 2 షిఫ్ట్ కలిపి 400 మెంబర్స్ అయితే వస్తారనమాట ఈ హాస్టల్ సంబంధించి. ఇదొకటి. నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బత్తలవరం, అలాగే వరదయపాలెం, అలాగే బిఎన్ కండ్ర వరకు అయితే మీకు బస్సులు అయితే పెంచుతున్నారన్నమాట. దగ్గరలో అయితే శ్రీకాళహస్తికి పెంచే అవకాశం అయితే ఉంది, ఓకేనా. అలాగే ఇంకా నెక్స్ట్ తమిళనాడు సైడ్ చూసుకుంటే, సో కంపెనీ దగ్గర నుంచి మనకు హీరో ప్లాన్ మీదుగా మనకు సత్యవేడకు ఉంది, అలాగే ఊతుకోడికి అయితే ఉందన్నమాట. అక్కడ దగ్గర బస్ ఫెసిలిటీస్ మీకు అందుబాటులో ఉంది. సత్యవేడలో కూడా చాలా మంది రూమ్స్లో ఉండి అయితే వస్తున్నారు కంపెనీకి. ఇంకా నెక్స్ట్ గుమ్మడిపూడి వైపు చూసుకుంటే, సో తడ 0 నుంచి రైట్ తీసుకుంటే హైవే ఎక్కిన తర్వాత మీకు ఆరంభాకం, అలాగే ఎలావూరు, రామాపురం, నెక్స్ట్ లాస్ట్ వచ్చి గుమ్మడిపూడి అనమాట. గుమ్మడిపూడి టౌన్లోకి ఉంది, అలాగే బైపాస్లో కూడా ఉందన్నమాట. సో తమిళనాడు సంబంధించి ఎవరన్నా వస్తే వీళ్ళు ఆ ఊర్లో ఉండితే రావచ్చు అనమాట. మళ్ళీ తిరిగి ఊరు పోవడానికి అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా తమిళ పర్సన్ చూస్తూ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏదైనా మీకు ఫ్రీ రూమ్ ఏదైనా అకామిడేషన్ అరేంజ్ చేస్తున్న కంపెనీ అంటే ఎవరికైతే ఫ్రీ రూమ్ అయితే ఇవ్వదన్నమాట, ఓకేనా. మనం హాస్టల్లో కావచ్చు, పీజీలో కావచ్చు, రూమ్లో కావచ్చు ఉండి అయితే మనం జాబ్కి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఒక చిన్న ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట, బెనిఫిట్. అదేంటంటే ఎవరైనా కానీ ఆన్ రోల్లో కానీ సెలెక్ట్ అయితే, ఎవరు డిప్లొమా వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకైతే కంపెనీ వచ్చి 1 వీక్ అయితే ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. 1 వీక్ అంటే ఆ రోజుల పాటు మీకు ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో తిరిగి మీరు ఆ రోజు వరకు అయితే మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఆ తర్వాత మీరు మీ ఓన్ హాస్టల్ కావచ్చు, రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు చూసుకొని వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ డైకింగ్ గురించి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో చాలా మంది అయితే ఇక్కడ జాయిన్ అవుతున్నారు. నాకు డౌట్ ఏంటంటే, సో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఇటు ఒడిశా సైడు, మహారాష్ట్ర సైడు వీళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. సో మన ఐపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎందుకైతే జాబ్లోకి అయితే జాయిన్ అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో చాలా మందికి ఈ క్వాలిఫికేషన్ ఉండే ఉంటాయి, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు ఉండే ఉంటున్నాయి.
కానీ ఎందుకైతే ఇక్కడ జాయిన్ అవ్వట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. సో జాయిన్ అయినప్పుడల్లా ప్రతిసారి నేను చూస్తూనే ఉన్నాను. సో కొంతైనా మన సబ్స్క్రైబ్ ఎవరన్నా వచ్చారేమో జాయిన్ ఉంటారేమో హ్యాపీగా నేను ఫీల్ అవుతుంటే, కానీ జాయిన్ అవ్వట్లేదు. కానీ కొంతమంది ఒక అయితే లెక్క చెప్పలేను నెంబర్స్, కొంతమంది అయితే నేను గుర్తుపట్టుకోవడం వచ్చి మాట్లాడారు. గుర్తుపట్టిన సంగతి మనం ఏం చేయలేము. ఎందుకు అయితే వచ్చి చేరలేకున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఛానల్ ఫాలో అవుతుండండి, అప్డేట్స్ని చూస్తూ ఉండండి డైలీ. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే వీడియో అయితే వస్తుందో వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీరు ఈజీగా జాబ్ అయితే క్యాచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ఎప్పుడు చూసారనుకోండి డేట్ దాటిపో ఉంటుంది. ఓకేనా, ఇది కొంచెం అలర్ట్గా ఉంటారనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో యూజ్ అనిపిస్తే యూజ్ అయిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. సో యూజ్ అయిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు వాటిని. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.